బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్టమైన ఆత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 475 లైవ్ ఎపిసోడు అనంతభాయ్ ద్వారా ఉపాసన యోగము యొక్క 6 భాగాలు అయినటువంటి ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, ప్రాణాయామము, తర్కం, సమాధి మొదలైన వాటి యొక్క వర్ణన అమృతనాథ్ ఉపనిషత్తు ద్వారా మనము తెలుసుకుందాము. ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదంలోకి సంబంధించినది. దీని గురించినటువంటి చర్చ ఈరోజు మనము మాట్లాడుకుందాము. అచ్చా, పరం శాంతి. అందరికీ స్వాగతం. పంచ ప్రాణాల యొక్క స్థానాన్ని ఉల్లేఖిస్తూ చెప్పినది. కానీ యోగి సాధకుడు భయము, క్రోధము మొదలైనటువంటి మానసిక వికారాల నుండి ముక్తి అయి ఆహార విహారాలు, చేష్ట, కర్మ, నిద్రపోవటం, మేల్కొనటం మొదలైనవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకొని సమతులనంగా ఉంచుకుంటూ యోగ సాధన చెయ్యాలి అని నిర్దేశించబడుతూ ఉంది. ఇక్కడ సాధన యొక్క ఫలస్వరూపం దేవతుల్య జీవితం ప్రాప్తించుద్ది. దీంతో మోక్షము ప్రాప్తిస్తుంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఉపలబ్ధమైందో దాని వర్ణన ఈ యొక్క ఉపనిషత్తు ద్వారా జ్ఞానం మనకు చెప్తూ ఉంది. జీవితము యాపన తరిక అంటే పద్ధతి అనుసారంగా జీవితాన్ని చక్కగా గడుపుతూ ఉండాలి. ఇక్కడ జ్ఞాని ఆత్మలైనటువంటి మానవుడు యొక్క కర్తవ్యము శాస్త్రాల యొక్క అధ్యయనం చేస్తూ వారి యొక్క అభ్యాసం చేస్తూ పరబ్రహ్మను తెలుసుకోగలుగుతారు. ఆకాశము, విద్యుత్, కాంతి సమానంగా క్షణభంగురమైన ఈ జీవితంలో మరి ఆలస్య ప్రధానం అనేది నష్టమవుతూ ఉంటుంది. అనగా ఏదైతే పరమ దివ్య జ్ఞానంని పొందుతూ ఉంటామో, సాధన చేస్తూ ఉంటామో, జీవితంలోని సోమర్తనం, నిర్లక్ష్యం, విషయ వికారాలు సమాప్తం అయిపోతాయి. ఎప్పుడైతే మరి జ్ఞాని ఆత్మలు ఓంకారం అనేటువంటి రథంలో కూర్చొని ప్రయాణం చేస్తూ పరమాత్మను ఉపాసన చేస్తూ ఉంటారు, భగవంతుణ్ణి సారథిలాగా తయారు చేసుకుంటారు, బ్రహ్మలోకం యొక్క పరంపదం యొక్క కోరికను కలిగి ఉంటారు, తప్పకుండా రుద్రుడి యొక్క ఆరాధన చేస్తూనే ఉండాలి. ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి రథసారథిగా చేసుకున్నారు. ఆయన పరమాత్మను తోడుగా ఉంచుకున్నారు. అదేవిధంగా జ్ఞాని ఆత్మలు పరమాత్మను తోడుగా ఉంచుకొని వారు చేసేటువంటి సాధనలో, పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటే పరంపదాన్ని పొందాలనేటువంటి కోరిక కూడా ఉంటుంది. అది తప్పకుండా తీరుతుంది అని అంటూ ఉన్నారు. అంటే ఏ ప్రాణి అయితే ప్రాపంచిక సుఖ భోగాలను సవారీ చేసుకుంటూ ఉంటారో, దాంట్లోనే జీవిస్తూ అదే జీవితంగా అనుకుంటూ అలాగే ప్రయాణం సాగిస్తూ జీవిత నౌకను అంటే రథాన్ని, శరీరం అనే రథాన్ని ఆత్మ మరి సాంసారిక సుఖభోగాలతోటి ప్రయాణం చేస్తూ ఉంటుందో వారి జీవితం క్షీణమైపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఓంకారం అనేటువంటి రథంలో ఉంటూ ప్రయాణం చేస్తూ ఉంటారో, సాధన చేస్తూ ఉంటారో పరబ్రహ్మ వరకు చేరుకుంటారు అని చెప్తూ ఉన్నారు. ఈ ఓంకారం అనే రథం ద్వారా నడవటం కోసం తమ రథాన్ని నడిపించటానికి యోగ్యంగా తయారు చేసుకోవాలి. అంటే శరీరం అనే రథము ఇక్కడ పరమాత్మను తోడుగా ఉంచుకొని ఓంకారం యొక్క రథంలో ఉన్నట్లు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ మార్గంలో
పూర్ణత్వాన్ని పొందగలుగుతూ ఉంటారు. కానీ మానవుడు ఈ రథాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు స్వతహానే మరి వేరే మార్గానికి ప్రస్థానం అయిపోతూ ఉంటారు. ప్రత్యాహారం, ధ్యానము, ప్రాణాయామము, ధారణ, తర్కము, సమాధి, ఈ యొక్క 6 భాగాలతోటి యుక్తమై సాధన చేసేటువంటి వాళ్ళనే యోగి అనబడుతూ ఉంటారు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ్, ఈ యొక్క 5 విషయ వికారాలను గ్రహిస్తూ ఉన్నట్లయితే సమస్త ఇంద్రియాలు అతి చంచలంగా అవుతూనే కాకుండా మనసు వీటి ఎడల ఉంటూ మరి ఆత్మ యొక్క కిరణాలను చూడలేకపోతూ ఉంటుంది. అనగా ఆత్మ యొక్క ప్రకాశంతో మనసుకు శక్తి అనేది లభిస్తుంది. వీటికి అన్నిటికీ అతీతమైతే ఏదైతే పంచ వికారాలు అని అన్నామో ఈ విషయ వికారాలను సమాప్తం చేసుకున్నప్పుడు ఆత్మ ప్రకాశాన్ని, మనసు యొక్క శక్తిని గుర్తించగలుగుతూ ఉంటారు. ఈ యొక్క శబ్దాది విషయాలకు యొక్క శక్తిని పొందగలుగుతూ ఉంటారు. ఈ విధంగా ఆత్మ చింతననే ప్రత్యాహారం అని అంటూ ఉంటారు. ఏ విధంగా పర్వతంలోని ఉత్పన్నమైనటువంటి ధాతువుల యొక్క మురికిని పోగొట్టాలి అంటే అగ్నిలో తాపం చేసి భస్మం చేస్తారో అదేవిధంగా ఇంద్రియాలను యొక్క సమస్త దోషాలను కూడా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా భస్మం చేసుకోవచ్చు. ఇది శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో, భక్తి మార్గంలో ఈ బ్రహ్మాండాలలో చెప్పినది. కానీ ఎప్పుడైతే పరమ జ్ఞానం, దివ్య జ్ఞానం, బేహద జ్ఞానం లభిస్తూ ఉంటుందో అది పరం లైట్ తోటి అనేక జన్మ జన్మాంతరాల యొక్క వికర్మలు ఏవైతే కారణ శరీరంలో ఉన్నాయో వాటిని భస్మం చేసుకోవటానికి యోగాగ్ని, పరమ దివ్య అగ్ని, పరమాత్మ ద్వారా బేహద్ బాప్ ఆల్మైటీ అథారిటీ ద్వారా వచ్చేటువంటి పరం లైట్ ద్వారానే భస్మైపోతూ ఉంటాయి. ఇక్కడ హద్దు విషయాలు చెప్తూ ఉంటారు కొన్ని. ఇది అనేక మందికి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రాణాయామం ద్వారా ఇంద్రియాల యొక్క వికారాలను సమాప్తం చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ యొక్క మాధ్యమంతో కుస్సాంగత్యం, కుస్సంస్కారం భస్మైపోతుంది ప్రాణాయామం ద్వారా. ప్రత్యాహారం ద్వారా ఇంద్రియాల యొక్క సత్సర్గంలో ఉత్పన్నమైన దోషాలు, మరి ధ్యానం ద్వారా అనిర్వచనీయమైనటువంటి ఈశ్వరీయ గుణాలను మనం ధారణ చేయగలుగుతాం. చెడు గుణాలను నాశనం చేసుకోగలుగుతూ ఉంటాం. ఈ విధంగా ఇంద్రియాల యొక్క దోషంను సమాప్తం చేసుకున్నప్పుడే బ్రహ్మ చింతన చేయగలుగుతారు అని చెప్పబడుతూ ఉంది. ఇకపోతే ప్రాణాయామము అంటే కూడా పూరకము, కుంభకము, రేచకము ఈ 3 ఉన్నాయి. పూరకము అంటే శ్వాసని తన లోపల లాక్కోవటం. కుంభకము అంటే శ్వాసని లోపల కుంభించి ఉంచటం. మళ్ళా రేచకము అంటే వదిలివేయటం, బయటికి వదిలేయటం. ఇవి ప్రాణాయామంలో చెప్పేటువంటిది. బ్రహ్మ యొక్క ధ్యానం చేస్తూ, బ్రహ్మ అంటే ఇక్కడ పరంజ్యోతి పరమేశ్వరుని లైట్ స్వరూపాన్ని, నేను పరం లైట్ స్వరూపాన్ని అంటూ దాన్ని ధ్యానం చేస్తూ ఈ విధంగా ప్రాణాయామం చేయాలి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆత్మస్వరూపంలో ఉంటూ, లైట్ స్వరూపంలో ఉంటూ మరి చెయ్యాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఏదైతే మనం ప్రాణవాయువుని మరి ఆకాశం నుండి తీసుకుంటూ ఉంటామో అది మనసు యొక్క చింతన యొక్క స్థితిని శూన్యం చేస్తూ ఉంటుంది. ఆకాశం అంటే శూన్యం అంటారు. మనము శ్వాసకి మనసుకి సంబంధం ఉంటుంది కాబట్టి ఏదైతే ఎనర్జీ ఆకాశం నుండి వస్తుందో మనసులో ఉన్నటువంటి చిత్తము రిక్తమైపోతూ ఉంటుంది. అంటే శూన్య భావంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రక్రియని రేచకము అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఏ వ్యక్తి అయితే మరి కమలం నాళం ద్వారా నెమ్మదిగా జలాన్ని గ్రహిస్తూ ఉంటారో అదేవిధంగా మంద గతితోటి ప్రాణవాయువును లోపల తీసుకునేటువంటి ప్రక్రియను పూరకం అని అంటూ ఉంటారు. ఇక్కడ శ్వాస లోపలికి లాక్కుండా బయటికి పంపించకుండా శరీరం లోపల ఉంటే దాని యొక్క హల్చల్ ప్రాణవాయువుని ఆపటం ప్రక్రియని కుంభకం అని అంటూ ఉంటారు. తెలివి గలటువంటి మానవుడు, బుద్ధి గలటువంటి మానవుడు మనసులోని సంకల్పాలను తెలుసుకొని దాన్ని పరమాత్మ వైపుకు లయం చేయటం.
ఆత్మ వైపుకు ఫోకస్ చేయటం, ఆత్మను పరమాత్మ వైపుకు ధ్యానంలో స్థిరంగా ఉంచటము జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియను ధారణ అని అంటూ ఉంటారు. ఈ యొక్క విధానాన్ని కూడా మనం శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. శాస్త్రాలకు విపరీతంగా వెళ్ళినట్లయితే దాన్ని తర్కము అని అంటూ ఉంటారు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి ఆత్మలుగా, మరి ఆ స్టేజ్ని పరం పదాన్ని ప్రాప్తి పొందేటువంటి స్థితిని సమాధి అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భయము, క్రోధము, ఆలస్యము మరి ఏదైతే ఉందో దాన్ని యోగి సమాప్తి చేసుకోవాలి. అంటే ఎక్కువగా మేల్కొని ఉండటం, ఎక్కువగా భోజనం చేయటము, ఎక్కువ నిద్ర పోవటము, ఇవి కూడా అన్నీ నిరాహారిగా ఉండాలి. వారిని యోగి అంటారు. ఇలాగా ఇవి విషయాలు తోటే ఉన్న వాళ్ళను యోగి అనబడరు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా నియమపూర్వకంగా సాధనకు నిమిత్తమైన నియమిత రూపంగా అభ్యాసం చేస్తూ ఉంటే 3 మాసాల్లోనే స్వమయ జ్ఞానము ప్రాప్తిస్తూ ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. దీనిలో ఏ సంశయము అనేది లేదు. ఈ సాధకుడు నిత్యం అభ్యాసం చేస్తూ ఉంటే 4 నెలల్లో దేవదర్శనము సాధ్యము అవుతుంది అని చెప్తూ ఉన్నారు. 5 నెలలు సాధన చేస్తూ ఉంటే దేవతల సమానంగా శక్తి సామర్థ్యాలు యుక్తి అనేది పొందుతూ ఉంటారు. 6 మాసాలు వారి యొక్క ఇచ్ఛానుసారంగా మరి ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే మోక్షాన్ని పొందుతారు అని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు, ఈ ఉపనిషత్తులో చెప్తూ ఉన్నారు. దీనిలో ఇంకా ఏ డౌటు అనేది, సంశయము అనేది లేదు. మరి ఇక్కడ ఆది ప్రాణ నివాసమైన హృదయ క్షేత్రంలో మరి ఏదైతే అపాన వాయువు నివాసం ఉంటుందో అది గుద స్థానంలో ఉన్నప్పుడు వాయువు నివాసము నాభి ప్రదేశం నుండి ఉదాన వాయువుగా మరి కంఠ ప్రదేశానికి చేరుతుంది. ఇది వ్యాన వాయువు సమస్త అంగంలోకి వ్యాపిస్తూ ఉంటుంది. సమాన వాయువు అనేది కూడా ఉంటుంది, వ్యాన వాయువు కూడా ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మరి అధిక సాధన చేస్తూ ఉంటారో, మండలం రోజులు చేస్తూ ఉంటారో, వాయువు విభిన్నమైన స్థానాలకు అనగా హృదయ ప్రదేశాన్ని భేదించి మరి మస్తిష్క క్షేత్రంలో ప్రవేశిస్తుంది. ఈ సాధనతోటి మరి తమ యొక్క ఆత్మ జాగృతమయ్యి సహస్ర చక్రం ద్వారా మరి ముక్తి అనేది పొందుతూ ఉంటారు. ఈ యొక్క సాధకుడు తన యొక్క శరీరాన్ని ఎప్పుడైనా పరిత్యాగం చేసి పునర్జన్మ లేకుండా అనగా జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు అని ఈ ఉపనిషత్తు యొక్క రహస్యము. అమృతనాథ్ ఉపనిషత్తులో ఈ యొక్క కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. బేహద్ పరం మహాశాంతి. ఇప్పటి వరకు మీరు ఏదైతే అమృతానంద ఉపనిషత్తులోని యోగ విధానాలు, ముక్తి మోక్షం పొందే సాధనలు విన్నారు కదా. మనము బేహద్ యోగం, బేహద్ స్థానంలోకి చేరుటకు ఈ అంతిమ సమయంలో చేయాల్సినటువంటి సంకల్పాలతోటి పురుషార్థం చేద్దాము. బాపు చెప్తున్న ఏదైతే లక్ష్యం ఉందో దానితో పురుషార్థం యోగం చేయుటకు అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. రిలాక్స్ అయ్యి కూర్చొని పరం శాంతి స్టేజ్లోకి వెళ్ళండి.
మీరు ఈ విధంగా మీలో సంకల్పం చేస్తూ ఉండండి. నేను బేహద్ పరం పరం మహానాత్మను, జాగృతమైన దివ్య ఆత్మను. నేను ఈ మాయ నుండి విముక్తి పొందిన ఆత్మను, కోరికల నుండి ముక్తి పొందిన ఆత్మను, విశ్వ కళ్యాణం అనే ఒకే ఒక్క సంకల్పంతో భూమిపైన ఉన్నాను. దీనికోసం నేను పరం లైటును, పరం ప్రకాశాన్ని ఛార్జ్ చేసుకొని పరం శాంతిని వ్యాపింప చేయుటకు సంకల్పం చేస్తూ ఉన్నాను. నేను సర్వాత్మలకు బేహద్దు జ్ఞానము అందాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాను. రాబోయే సమయంలో అందరూ జాగృతం కావాలి అనే సంకల్పం చేస్తూ ఉన్నాను. నేను ఈ బేహద్దు సేవ కోసమే ఉన్నాను. వాయుమండలంలో ఉన్న ఆకాశతత్వమును, వాయుతత్వమును, అగ్నితత్వమును, జలతత్వమును, భూమిలోని తత్వాన్ని శుద్ధి అగుటకు పరం శాంతి పాజిటివ్ వైబ్రేషన్స్ను పంపిస్తూ ఉన్నాను. దీనితో అంతా పరం శాంతిమయం అవుతుంది. 33 కోట్ల దేవతలు బేహద్దు ఆత్మలు ఈ యొక్క శక్తిని ఉపయోగించుకొని పరం శాంతిమయం అగుగాక. బాపు యొక్క విశ్వరూపంతో విశ్వశక్తి విశ్వం మొత్తం చేరుకుంటూ ఉంది. నేను ఏదైతే జ్ఞానాన్ని, శక్తిని ధారణ చేశానో అది వ్యాపించాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాను. పరంపిత నుండి నేను పొందిన పరం లైట్, పరం శక్తి అందరికీ చేరాలని సంకల్పం చేస్తూ ఉన్నా. ఇదే నా పరమ కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాను. ఈ భూమిపైన బాపు యొక్క మహత్వపూర్ణమైన కార్యం
తండ్రి సహయోగంతో చేస్తూ ఉన్నాను. బాప్ ఆత్మలందరికీ దివ్యత్వాన్ని ఇస్తూ జాగృతం చేస్తూ ఉన్నారు. ఏ బేహద్ ఆత్మలు మేల్కోండి, మేల్కోండి. హే దివ్య ఆత్మలకు ఈ సంకల్పం ద్వారా దివ్యలోకం నుండి సహాయం లభిస్తూ ఉంది. ఈ భూమిపైన ఉన్న 84 లక్షల యోనుల్లో ఇరుక్కుపోయిన జీవులందరూ కూడా ముక్తి పొందురుగాక. మల్టీవర్స్ మొత్తంలో ఉన్న జీవాత్మలు ముక్తి అనగా కళ్యాణము జరగాలి అనే సంకల్పం చేస్తూ ఉన్నా. ఈ మృత్యులోకంగా మారిన మల్టీవర్స్ అమరలోకంగా అయిపోవుగాక. దీనికోసం బేహద్ పిల్లలు యోగదానం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క జీవికి పరం శాంతి, పరం మహాశాంతి, పరమ జ్ఞానము అందాలి అని సంకల్పం చేస్తూ ఉన్నా. విషయ వికారాల వల్ల దుఃఖిగా ఉన్న ఆత్మలకు పరం శాంతి, పరమ జ్ఞానము, పరమానందము, పరం సుఖం లభించుగాక. స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు తాళం చెవి కనుక ఈ విశ్వ కార్యక్రమం మా ద్వారా బాపూజీ ప్రారంభం చేశారు. మేము మా శుద్ధిత్వంతో విశ్వాత్మలను శుద్ధి చెయ్యాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాం. బేహద్ పరంపిత అనంత శక్తులను ఇవ్వటం ప్రారంభించారు. స్వయం బేహద్ పరివర్తన కార్యం బాపే చేయిస్తూ ఉన్నారు. కావాలనే దృఢ సంకల్పం మేము చేస్తూ ఉన్నాము. కరణ్ కరావన్హర్ ఆత్మల రచయిత అయిన పరంపిత పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడే. ఈ సమయంలో మేము ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో అది రేపు తప్పకుండా జరుగుతుంది. రాబోయే జీవితం కూడా, ప్రపంచం కూడా ఇలాగే ఉంటుంది అని పాజిటివ్ సంకల్పం చేయండి. విశ్వ మహాపరివర్తనకు, విశ్వ మహాశాంతి సంకల్పం చెయ్యండి. విశ్వ మహాపరివర్తన జరిగినే ఉంది, జరుగుతూనే ఉంది, జరిగిపోతుంది. బేహద్
పరంధామం నుండి పరం లైటును తీసుకొని రావాలనే సంకల్పం చేస్తూ ఉన్నాము. దీనికి బేహద్ దాదాజీ, బేహద్ ఆత్మలు సహయోగం చేస్తూ ఉన్నారు. బేహద్ పరం లైట్, ప్యూర్ వైట్ లైట్గా నా ఆత్మ లోపలికి దాదాజీ ఇస్తూ ఉన్నారు. దీనితో నా ఆత్మ ప్యూర్ వైట్ లైట్గా మారిపోతూ ఉంది. నా సంకల్పం అనే శరీరం కూడా ప్యూర్ వైట్ లైట్గా నిండిపోయి ఉన్నది. నా ఆరా పవర్ఫుల్గా వైట్ లైట్గా అయిపోయింది. నేను పరం లైట్ కార్బులో ఉన్నాను. దీనివల్ల నా స్థూల శరీరము ఆరోగ్యంగా మారిపోయింది. మనసు కూడా ఆరోగ్యంగా అయినది. ఈ పరం లైట్, పరం ప్రకాశము విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం ప్రసారం చేస్తూ ఉన్నాను. ఆత్మలందరూ ఈ పరం లైట్తో జాగృతమవుతూ ఉన్నారు. అందరూ ముక్తి, జీవన్ముక్తిలోకి వెళుతూ ఉంటారు. నేను ఇప్పుడు బేహద్ అవ్యక్త స్వరూపంతో, పరం లైట్ దేహముతో, పరం లైట్ ఆత్మస్వరూపంతో ఈ బ్రహ్మాండమును దాటుకొని, గెలాక్సీని దాటుకొని, యూనివర్స్ను దాటుకొని, మల్టీ యూనివర్స్ను దాటుకొని హయ్యర్ డైమెన్షన్లో, హయ్యర్ కళలో ఉన్న బ్రహ్మాండాలను దాటుకొని, లక్షల కళల, కోట్ల కళల పవరున్న బ్రహ్మాండాలను దాటుకొని బేహద్ కళా పరంధామానికి చేరుకున్నాను. నేను బేహద్ కళా పరంధామంలో బేహద్ పరంపితను నిరాకారిగా, ఆకారిగా చూస్తూ ఉన్నాను. ఇక్కడి వాతావరణం అంతా పరం ప్రకాశంగా, పరం లైట్గా, తేజోవంతంగా, పాల సముద్రంలాగా తెల్లగా, ప్రకాశవంతంగా ఉన్నది నాకు అనుభూతి అవుతూ ఉంది. బేహద్
ఆల్మైటీ అథారిటీ యొక్క లైట్ హౌస్, మైట్ హౌస్ నుండి నేను పవర్ని ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. నేను పూర్తిగా బేహద్ కళ పరంధామ నివాసిగా, బేహద్ కళల పరం లైటుని, పరం ప్రకాశాన్ని పొందుతూ ఆ స్వరూపంలోనే బేహద్ దాదాజీతో పాటు ఉండిపోయాను. బేహద్ మా బేహద్ చోటురామ్ బాపూజీ, బేహద్ నీరు మా బేహద్ ఆత్మలందరికీ పరం ప్రకాశాన్ని, పరం శక్తిని ఇస్తూ ఉన్నారు. బేహద్ పిల్లలందరికీ కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. దీనితో విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమం, విశ్వ పరివర్తన యొక్క లక్ష్యము పూర్తి అవుతూ ఉంటుంది. బాపుతో పాటు బాపు లక్ష్యమే మా లక్ష్యముగా, బాపు సంకల్పమే మా సంకల్పంగా తీసుకొని ఈ కార్యక్రమమును నిమిత్త మాత్రంగా నిర్వర్తిస్తూ ఉండుటకు పవర్ని ఈ యొక్క మల్టీ యూనివర్స్ నుండి, గెలాక్సీ యూనివర్సల్ నుండి ఈ భూమిపైకి ప్రసారం చేస్తూ ఉన్నాము. ఈ భూమి అంతా పరం లైట్గా మారిపోతూ ఉంది. పరం ప్రకాశంగా పరివర్తన అవుతూ ఉంది. ప్రతి చోట పరం శాంతి, పరం సుఖం, పరం ఆనందం యొక్క వైబ్రేషన్స్ ఈ బ్రహ్మాండం మొత్తం సూక్ష్మ కారణ జగత్తులో కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. మృత్యులోకము అమర్లోకంగా మారిపోతూ ఉంది. విశ్వ పరివర్తన, విశ్వశాంతి, విశ్వ కళ్యాణం ప్రాసెస్ ప్రారంభమైపోయినది. అందరూ శాంతిమయంగా, సుఖమయంగా, ఆనందమయంగా ఉన్నారు. ఆత్మస్వరూపంలో జాగృతమయ్యే ఉన్నారు. బేహద్ బేహద్ పరం परम परम महाशांति है, महाशांति है, महाशांति है, महाशांति है। बेहद परम महाशांति, बेहद परम महाशांति, बेहद परम महाशांति, परम शांति, परम शांति, परम शांति, परम शांति, परम शांति।
బేహద్దు